ద్విచక్ర వాహనంపై దూసుకెళ్లిన టిప్పర్ జాతీయ రహదారిపై ప్రమాదం. నంద్యాల జిల్లా నందికొట్కూరు సమీపంలోని జాతీయ రహదారి 340C పై ఓ టిప్పర్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టగా అటువైపు ఆ రోడ్డు వైపుకి దూసుకెళ్లింది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొని కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో వెలుగోడు మండలం అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు జాతీయ రహదారి పనులు చేస్తున్న పిఎస్కి కంపెనీకి చెందిన టిప్పర్ జూపాడు బంగ్లా వైపు నుంచి కర్నూలు వైపు వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంగా నడపడంతో అభయ ఆంజనేయ స్వామి ఆలయ కూడలి సమీపంలో టిప్పరు డివైడర్ను ఢీకొని రహదారి అవతల వైపుకు దూసుకెళ్లింది. అటువైపు దారిలో కర్నూలు నుంచి వెలుగోడికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని ఢీకొంది. ఈ ద్విచక్ర వాహనాన్ని ఈడ్చుకుంటూ రోడ్డు దిగవనున్న గోతులోకి వెళ్లి నిలిచిపోయింది. డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన ఎల్లా గౌడకు కాలు, చెయ్యి విరిగాయి. టిప్పర్కు టైర్ కింద ఇరుక్కుపోయిన రెహమాన్ పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించామన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.